My name is Monica. Welcome to my channel. The topic is electrically conducting materials. కండక్టివ్ మెటీరియల్స్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది. ఒకటి వచ్చేసి హై కండక్టివిటీ మెటీరియల్స్ అండ్ ఇంకోటి వచ్చేసి హై రెసిస్టివిటీ మెటీరియల్స్. ఇక్కడ హై కండక్టివిటీ మెటీరియల్స్ అంటే మనము ఎక్కువగా యూజ్ చేసేది ఇక్కడ ఎలక్ట్రికల్ మిషన్స్లో, ట్రాన్స్మిషన్స్లో, డిస్ట్రిబ్యూషన్స్లో యూజ్ చేస్తాం. ఇక్కడ హై కండక్టివిటీ సిల్వర్కి ఉంటుంది, దాని తర్వాత గోల్డ్కి, దాని తర్వాత కాపర్కి, అల్యూమినియంకి ఉంటుంది. హై రెసిస్టివిటీ మెటీరియల్స్ అల్లాయ్స్. These materials are used for making resistance and heating devices. Okay, ఇది అయిపోయింది. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ హై కండక్టివిటీ మెటీరియల్స్. లైక్ కాపర్ కండక్టివ్ మెటీరియల్స్ కావాలంటే రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి అంటే ఫస్ట్ వచ్చేసి హైయెస్ట్ పాసిబుల్ కనెక్టివిటీ ఉండాలి. నెక్స్ట్ లీస్ట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ ఉండాలి. నెక్స్ట్ అడిక్వేట్ మెటీరియల్ స్ట్రెంత్, అబ్సెన్స్ ఆఫ్ బ్రిటిల్నెస్ ఉండాలి. నెక్స్ట్ రీయూజబిలిటీ ఉండాలి, డ్రాయబిలిటీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాపర్ అనేది మనము ఎక్కువ వైండింగ్స్ పర్పస్లో బాగా యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఇట్ హ్యాస్ హైలీ మాల్యబుల్ అండ్ డక్టైల్ మెటీరియల్. అంటే ఈ కాపర్ అనేది ఎటంటే అటు మౌల్డ్ అవుతూ ఉంటుంది, మనం ఇష్టమైన షేప్లో మౌల్డ్ చేయొచ్చు. ఈజీ టు మౌల్డ్. ఇక్కడ ఎలాంటి ప్రెస్ కానీ ఎలాంటి అప్లై చేయకుండా కూడా మనం ఈజీగా దాన్ని డక్టైల్ చేయొచ్చు. ఇక్కడ మోస్ట్ ఎలక్ట్రికల్ మిషన్స్ ఎంప్లాయీస్ వైండింగ్ ఆఫ్ అనిల్డ్ హైలీ కనెక్టివ్ మెటీరియల్స్. ఇక్కడ హార్డ్ అండ్ కాపర్ వైర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ మిషన్స్ బికాస్ ఇంక్రీజెస్ మెకానికల్ స్ట్రెంత్. నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం. ఇప్పుడు కాపర్ కాకుండా అల్యూమినియం మనం వైండింగ్లో యూజ్ చేయము. ఎందుకంటే కాపర్ అనేది చాలా థిన్గా ఉంటుంది, ఈజీలీ మనం వైండింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ దానికి ఏంటంటే డక్టైల్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది, ఎలా అంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు. బట్ అల్యూమినియం ఏంటంటే అది చాలా సన్నగా చేస్తే దానికి బ్రిటిల్నెస్ అది ఇరిగిపోతూ ఉంటుంది. సో అందువల్ల మనము అల్యూమినియంని వైండింగ్స్లో యూజ్ చేయము, కాపర్ మాత్రమే యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే అల్యూమినియం ఆక్యుపైస్ హై క్రాస్ సెక్షనల్ ఏరియా కంపేర్ విత్ కాపర్కి తక్కువ ఉంటుంది క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది, అల్యూమినియం ఎక్కువగా ఉంటుంది క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది. ఇక్కడ కనెక్టివిటీ అనేది ఎక్కువ కాపర్కి ఉంటుంది కంపేర్ విత్ అల్యూమినియం.